హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము మన బడంగ్పేట్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెకరేషన్ చూసుకోండి, మన మండపం కాదు, ఒకసారి ఈ చౌరస్తా అండ్ ఈ రూట్ అంతా కూడా చూసుకోండి. సో చాలా పెద్ద రోడ్ అయితే అయిందనమాట బడంగ్పేట్లో. అండ్ రోడ్ రెండు దిక్కులు మనకి లైటింగ్ అనేది అరేంజ్ చేశారు. అండ్ పైన చూసుకుంటే మనకి మొత్తం కూడా జెండర్ అయితే అరేంజ్ చేశారు అనమాట. చాలా బ్యూటిఫుల్ గా అయితే అనిపిస్తుంది. వచ్చిపోయే రూట్ బడంగ్పేట్ స్టార్టింగ్ నుంచి మీకు అక్కడ గాంధీనగర్ వైపు వరకు, అంటే ఇటు మన బాలాపూర్ ఎక్స్ రోడ్ నుంచి బడంగ్పేట్ వస్తుంటే, అండ్ అక్కడ మనం గాంధీనగర్ నాగర్గోల్ సైడ్ వెళ్తుంటే కూడా మొత్తం అయితే మనకి లైటింగ్ అండ్ జెండర్ అయితే ఏర్పాటు చేశారు అనమాట. ఆ ఫెస్టివల్ వైబ్స్ అనేది మస్తు అనిపిస్తున్నాయి. అండ్ స్ట్రీట్ లైట్స్ కి కూడా ఆ తిరంగ కలర్స్ అనేది మస్తు అనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు లైటింగ్, ఇక్కడ మన షెడ్ దగ్గర చూసేసుకుంటే చౌరస్తాలో మనకైతే 2 పోల్స్ అయితే దిగేసారు. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అండ్ హెవీ వెహికల్స్ ఏదైనా వెళ్ళేది ఉంటే కూడా దాని మీద నుంచి బయట నుంచి అయితే పై నుంచి అయితే వెళ్ళిపోతాయి. సో పోల్ అడ్డం ఉంటే అదంతా వెళ్ళడం కష్టమవుతుంది కాబట్టి పోల్స్ అయితే తీసేసారు అన్నమాట టెంపరీగా. సో ఇది ఇక్కడైతే వ్యూ చూసుకోండి, ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ భక్తులు కూడా మీరు చూసుకోవచ్చు, రష్ అయితే చాలా ఎక్కువ ఉంది అనమాట. ఫ్రంట్ సైడ్ ఏదైతే మనకి డెకరేషన్ ఉందో, డెకరేషన్ వచ్చేసి మనకి రోజ్ గోల్డ్ అండ్ గోల్డ్ కలర్ లో డెకరేషన్ అయితే సెటప్ చేసారు. ఇక్కడ కూడా మనకి పైన అయితే బ్లాక్, పైన అయితే మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే పెట్టిరనమాట. మొత్తం గోల్డ్ అండ్ రోజ్ గోల్డ్ కలర్ డెకరేషన్ లో బ్లాక్ కలర్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే హైలైట్ అవుతుంది అనమాట ఇక్కడ. సో మీరు చూసుకోవచ్చు, చాలా బాగా అనిపిస్తుంది. ఇదంతా లైటింగ్ వచ్చేసి ముందు అంటే ఏదో స్తంభాలు అలాంటివి పెట్టి మన లైటింగ్ అనేది ఇవ్వకుండా ప్రాపర్ డ్రెస్ అనేది వేసారు అనమాట. లైటింగ్ డ్రెస్ వేసి దానికి మొత్తం లైటింగ్ కూడా ప్రొవైడ్ చేసారు అనమాట. అక్కడ సైడ్ ఇక్కడ షార్పీస్ అవి కూడా పెట్టి అయితే చేసినారు. సో చూసుకోండి, ఆల్మోస్ట్ స్టేజ్ వచ్చేసి మన రోడ్డుకి అయితే, అంటే రోడ్ మీదకి అయితే రాలేదు కానీ రోడ్ ఎడ్జ్ వరకు అయితే స్టేజ్ అయితే అరేంజ్ చేశారు అనమాట. సో దట్ ఎవరు కూడా కింద అయితే మాక్సిమం పబ్లిక్ అయితే మనకు కనిపించట్లేదు. చూడండి, పైన అదంతా అయితే పబ్లిక్ అయితే ఉన్నారనమాట. లోపలికి అయితే ఒకసారి మనం వెళ్ళాము. అండ్ డెకరేషన్ అయితే చూడండి ఎట్లా అయితే ఉంది. సో ఈరోజు మార్నింగ్ నుంచే ఆ పువ్వులు అవన్నీ కూడా కట్టడం జరిగిందనమాట. అండ్ స్క్రీన్స్ అయితే మీరు చూసుకోవచ్చు, ఇటు సైడ్ అండ్ అటు సైడ్ రెండు దిక్కులు మనకి స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేసారు. లోపల ఏదైతే మనకు పూజ జరుగుతుందో అది బయట పబ్లిక్ కూడా కనిపించడానికి పూజ అయితే స్క్రీన్స్ అయితే ఇక్కడ అరేంజ్ చేశారు అనమాట. అండ్ అటు సైడ్ మీరు చూసుకుంటే లోపల ఏదైతే మనకి ప్రసాదం అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు, అంటే స్వామివారికి ప్రసాదం లాగా అందిస్తారో అవన్నీ కూడా తీసుకొచ్చేసి ఇక్కడ మనకి పనిచేస్తారు అనమాట. సో అక్కడ నుంచి మనకి ఎంట్రెన్స్ అదంతా కూడా ఉంది. అండ్ ప్రాపర్ స్టేజ్ మీద నుంచి ఎంట్రెన్స్ అండ్ ఎగ్జిట్ అనేది ప్లాన్ చేసి పెట్టినారు అనమాట. చూసుకోవచ్చు మీరు. వావ్, నైస్. నేను ఏదో ర్యాండమ్ గా ఈ టైంకి అయితే వచ్చేసిన, అసలు నాకేం తెలియదు అది ఫైర్స్ కూడా ఆన్ చేస్తున్నారని చెప్పేసి. బట్ లక్కీ మంచి షార్ట్ అయితే వచ్చిందన్నమాట. ఇప్పుడు చూడండి, షాంగ్లర్స్ అదంతా లైటింగ్ తో చాలా జబర్దస్త్ అనిపిస్తుంది. ఇప్పుడు కూడా మంచిగా, అంటే నైట్ టైంలో గుడిలో ఏది చిన్న దీపం పెడతారో అట్లాంటి లుక్ అయితే అనిపిస్తుంది అన్నమాట. మొత్తం ట్రాఫిక్ అయితే అడ్డం వచ్చేస్తున్నాయి, బస్సెస్ ఇవన్నీ కూడా. చూడండి, చలో లోపలైతే చాలా ఎక్కువ లైటింగ్ అయితే అనిపిస్తుంది. అండ్ గణేష్ కూడా లోపలైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే బొజ్జ మాత్రమే కనిపిస్తుంది గణపయ్య అది. చలో లోపలికి వెళ్దాం, మన బొజ్జ గణపయ్య ఎట్లా కనిపిస్తున్నాడు, లోపల ఎట్లాంటి డెకరేషన్ చేసినా అనేది చూద్దాము. చలో మరి. ఇప్పుడు కూడా గణేష్ అయితే తీసుకొని వెళ్తున్నారు చూడండి. ఈరోజు 7th of September గణేష్ చతుర్థి రోజు అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 8:25 అయిపోతుంది. యాక్చువల్గా నాకు కొంచెం లేట్ అయింది, నేను పూజకైతే అటెండ్ కాలేదు. ఇక్కడ బడంగ్పేట్లో బాలాపూర్లో కవర్ చేస్తుండే అనమాట మనము. సరే దర్శనానికి అయితే వెళ్ళిపోదాం మనం కూడా ఒకసారి. లోపలికి వెళ్ళడానికి అరేంజ్మెంట్స్ ఎలాంటివి చేసి ఏం కదా అనేది చూద్దాము. అండ్ మీరైతే చూసుకోవచ్చు, ప్రసాదం తీసుకొని చాలా మంది భక్తులు అయితే బయటకు వస్తున్నారు. సో అదనమాట, ఇక్కడైతే ఎవ్రీడే మనకి ప్రసాదం కూడా ఉంటుంది అనమాట. పులిహోర ప్రసాదం అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మంచిగా మనకి మీర్పేట్ పోలీస్ నుంచి కూడా మంచి బందోబస్తు అయితే ఉందన్నమాట. పబ్లిక్ ని, క్రౌడ్ ని మంచి మూమెంట్ అయితే ఇస్తున్నారు. అండ్ ట్రాఫిక్ కూడా ఎలాంటిది కాకుండా చూసుకుంటారు అన్నమాట ఇక్కడ వాళ్ళ దగ్గర ఉండి. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, స్టేజ్ అయితే కంప్లీట్ రోడ్ వరకు అయితే ఉందన్నమాట. ఇది మన మెయిన్ రోడ్. అండ్ చూడండి, ప్రాపర్ గా సెంటరింగ్ వర్క్ అంతా కూడా చేసి స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేసి మనకి ఇక్కడ నుంచి ఎంట్రెన్స్, ఇక్కడ నుంచి ఎగ్జిట్ అనమాట. సో రోడ్ మీద నుంచి అక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే, లేదంటే ప్రసాదం కోసం అయితే ఇక్కడికి వెళ్ళిపోవాలి మళ్ళీ. సో ఇది. అండ్ ట్రస్ చూసుకోండి, లైటింగ్ ట్రస్ అయితే వేసారు. మొత్తం వామ్ లైటింగ్ అంతా మన డెకరేషన్కి అయితే పెట్టారు అనమాట ఇదంతా. అండ్ ఇప్పుడైతే నార్మల్ గణపతి ఐడల్స్, గణపతి పిక్చర్స్ అవి అయితే ప్లే అవుతున్నాయి ఏవీస్ అయితే.
బట్ ఏదైతే పూజ టైం ఉంటుందో పూజ టైంలో ఎవ్రీడే మనకి ఇక్కడ స్క్రీన్లో లైవ్ పూజ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి మీరు, అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ఏనుగులు కూడా పెట్టారు, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. అండ్ ఇక్కడ దేవతల విగ్రహాలు కూడా పెట్టారు గోల్డ్ కలర్లో. అంటే అంతా చూసుకోవచ్చు మీరు, పూలతో ఉన్నాం మొత్తం. అండ్ అరిటాకులు చాలా ట్రెడిషనల్గా నీట్గా అనిపిస్తుంది, సింపుల్ అండ్ క్లీన్ అనమాట. అండ్ ఇప్పుడు మనం ఎంట్రెన్స్ చూసుకోండి, లేదు గంటలతో మంచిగా ఇచ్చారు ఎంట్రెన్స్ కూడా. సో ఇక్కడ కూడా మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా లింగం అయితే పెట్టారు అన్నమాట, శివుడు లింగం అయితే పెట్టారు. అండ్ ఇక్కడ సైడ్ గణపతి అయితే మీరు చూసుకోవచ్చు. బోల్ గణేష్ మహారాజ్ కి జై. చలో ఇంకా మనం అయితే లోపలికి వెళ్ళిపోయాము. అక్కడ సైడ్ మనకి తీర్థం అయితే ఇస్తున్నారు అనమాట, చూసుకోవచ్చు. అండ్ అంటే మొత్తం వే కూడా వెళ్ళేటప్పుడు కూడా మొత్తం క్లాత్ తోటి డిజైన్ చేసిన తర్వాత పైన పూలు ఆకులు ఇవన్నిటితో మంచిగా డెకరేషన్ అయితే చేసిన అనమాట. ఇక్కడ కూడా ప్లాంట్స్ అయితే మనకి డెకరేషన్ లో ఇంక్లూడ్ చేసినారు. అండ్ మన బుజ్జ గణపతి చూడండి ఎంత పెద్దగా అనిపిస్తుంది కూడా గణేశుడు అయితే. అంటే ఈ డెకరేషన్ వల్ల కూడా ఇంకా హైట్ అయితే కొడుతుంది, అంటే ఒక ఫ్లోర్ దాటిపోయి కూడా ఇంకా గణేష్ ఇంకా హైట్ ఉన్నాడా అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. సో బాబా డెకరేషన్ మస్తు ఉంటుంది. ఫస్ట్ మీరు డెకరేషన్ చూడండి మొత్తం కూడా. ఇక్కడ కూడా మనకి బలంపేటలో కూడా లోపల అయితే ఒక టెంపుల్ లుక్ అయితే ఇచ్చారు అనమాట. ఒక టెంపుల్ లోపలికి వెళ్తే మనకి ఎలాంటి ఫినిషింగ్ అయితే ఉంటుందో, మొత్తం పిల్లర్స్ అయితే ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్ అయితే ఉండొచ్చు, ఇక్కడ ఇవి ఉండొచ్చు. సో అవన్నీ కూడా బాగుందన్నమాట. అంటే ఇక్కడ కూడా మొత్తం మనకి షాంగ్లర్స్ అయితే ప్రొవైడ్ చేసారు, ఇక్కడ పైన కింద అటు సైడ్ ఇటు సైడ్ రెండు దిక్కులు. అండ్ పూల తోరణం ఇదంతా కూడా చాలా బాగా అవుతుంది. అండ్ పైన చూడండి షాంగ్లర్స్ కూడా మొత్తం పైన కూడా మొత్తం షాంగ్లర్స్ అయితే ప్రొవైడ్ చేసినారు. అండ్ మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ మస్తు. ఇక్కడ కూడా మొత్తం అంటే గోల్డ్ తక్కువ యూజ్ చేసి మొత్తం మన రోజ్ గోల్డ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ అయితే టూ ఫినిషింగ్ అయితే కలిపి మనకి మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు మీరు. చేర్చుకుని ఇదంతా కూడా. సో ఇదన్నమాట. దగ్గర నుంచి చూస్తే అటు రెండు డిఫరెంట్ కలర్స్ అని అనిపిస్తుంది, బట్ దూరం నుంచి చూస్తుంటే మాత్రం ఇదంతా కూడా కాంబినేషన్ చాలా బాగా అయితే అనిపిస్తుంది. అండ్ ఒక్కోసారి క్రౌడ్ని చూడండి మొత్తం కూడా పబ్లిక్ చాలా మంది అయితే వచ్చినారు, పెద్దలు చిన్నవాళ్ళు అందరూ కూడా ఫొటోస్ సెల్ఫీస్ దిగడం, ఫొటోస్ తీసుకోవడం, పప్పాన్ని వచ్చి దర్శనం చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట. గణేష్ అయితే చాలా క్యూట్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఒక్కోసారి చూడండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా ఫొటోస్ అయితే దిగుతున్నారు చూడండి, సెల్ఫీస్ అంతా కూడా. బోల్ గణేష్ మహారాజ్ కి జై. అంటే పూజలు అయితే ఇంకా జరుగుతూ ఉన్నాయి అన్నమాట. బోల్ గజానంద మహారాజ్ కి జై. పూలహార వేయడానికి చూడండి నిచ్చెన వేసుకుని వస్తున్నారు మంచిగా. పూజ అయిన తర్వాత పసుపు కుంకుమతో ఆ పైన పడ్డది కదా, దాంతో ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాడు, ఇంకా గంభీరంగా అనిపిస్తున్నాడు అనమాట గణేష్ అయితే. అండ్ ఒకసారి మీరు చూసుకోండి పూలహారం అంతా కూడా వేసారు. అండ్ జంజనం ఏదైతే ఉంటుందో ఆ జంజనం వచ్చేసి కండువాలు ఏదైతే కండువాలు ఉంటాయో మనకి మనం వాడుతుంటాం బియ్యం అప్పుడప్పుడు, సో ఆ కండువాన్ని తీసుకొని గణేష్కి వేసి కండువాన్ని తీసుకొని జంజనం అయితే తయారు చేసినమాట. మొత్తం కూడా ఆల్ ఓవర్ మన బుజ్జ గణపతికి ఇంత పెద్ద విగ్రహంకి రౌండ్గా అయితే వేసినమాట. అండ్ చెయ్యికి అయితే దండ కూడా చూసుకోవచ్చు. చెయ్యికి దండ వేయాలంటే కూడా నిచ్చెన వేసుకొని ఎక్కాల్సిన
అన్నమాట. ఒకసారి సైడ్స్ కూడా చూసుకోండి. లోపల కూడా మొత్తం ప్లాంట్స్ కూడా అయితే నింపేసారు అన్నమాట. డెకరేషన్ లో చాలా వరకు ప్లాంట్స్ అయితే ఇంక్లూడ్ చేసినారు. చూడండి అదంతా కూడా. అండ్ ఇక పూజ తర్వాత ఇప్పుడైతే భజన కార్యక్రమం అయితే ఉంటుంది అనమాట ఎవ్రీడే కూడా.